ముందు నీ పాపానికి క్షమాపణ అవసరము. క్షమాపణ అనేది నీ జీవితానికి చాలా అవసరం. ఒక దీవెన నీ కుటుంబానికి రావాలంటే క్షమాపణ కావాలి. ఒక ఆశీర్వాదం నీ ఇంటికి రావాలంటే క్షమాపణ కావాలి. ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలంటే క్షమాపణ కావాలి. ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ కన్నులతో చూడాలంటే ఏం కావాలంట? క్షమాపణ కావాలి. క్షమాపణ లేకుండా నువ్వు ఏమి అడిగినా ఆ మధ్యలో పాపం ఉందే, అది నీకు అడ్డుబండగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? అడ్డుబండగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి. ఏమడగాలి చెప్పండి? ఏమడగాలి? దేవునితో సన్నిహితంగా ఉండాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా, దేవుడిని ప్రార్థన వినాలన్నా, దేవుడిని మనవని అంగీకరించాలన్నా, దేవుడిని ప్రార్థన విని నీకు మేలు చేయాలన్నా, నీ హృదయంలోకైనా చూడాలన్నా, నీ వైపు అయిన దృష్టి తిప్పాలన్నా, దీనంతటికి మూల కేంద్రం ఏంటంటే